భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించి కార్పొరేటివ్ పాఠశాలల స్థాయిలో తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో కోట్లాది రూపాయల నిధులను కేటాయించి మన ఊరు మన బడి పథకాన్ని గత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మన ఊరు మన బడిలో శిథిలావస్థ పాఠశాల భవనాలు కూల్చి కొత్త హంగులతో నూతన భవనాలు నిర్మించి సమస్యలు లేని పాఠశాలగా తీర్చుతారని విద్యార్థులు సంబరపడిపోయారు. విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఏడాదికి పైగా నిరాశనే మిగులుతోంది. ఏజెన్సీ జిల్లాగా ఏర్పడిన భద్రాద్రి జిల్లాలో మన ఊరు మన బడి వలన ఉపయోగం ఎంత? నూతన ప్రభుత్వం తీసుకొచ్చిన అమ్మ ఆదర్శ పాఠశాల పథకంతో పనులు ఏ విధంగా సాగుతున్నాయనే దానిపై రాజ్ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీసుకురావాలని గత ప్రభుత్వం తీసుకున్నటువంటి మనబడి మన ఊరు మనబడి ఈ యొక్క కార్యక్రమం అనేది ఇటు భద్రాద్రి ఏజెన్సీ జిల్లాగా ఏర్పడినటువంటి భద్రాద్రి జిల్లాలో అసలు ఎంతవరకు ఈ యొక్క బడులు మొత్తంగా చూసుకుంటే మనం 368 అదే స్కూళ్ళకైతే ఈ యొక్క మన ఊరు మనబడి మంజూరు కాగా దీంట్లో 272 స్కూళ్ళ వరకు అయితే ఈ యొక్క పనులు తూతు మంత్రంగా పూర్తి చేసినట్లుగా మనకు తెలుస్తుంది. అసలు ఈ యొక్క భద్రాద్రి జిల్లాలో ఈ యొక్క స్కూళ్ళ పరిస్థితి ఏంటి? మన ఊరు మనబడి పూర్తి కాకుండానే అమ్మ ఆదర్శ పాఠశాలలు అంటూ అధికారులు ఉరుకులు పెడుతూ ఒక పాఠశాలల యొక్క నిర్మాణాలు పూర్తి చేసేందుకు చూస్తున్నారు. అసలు మొత్తం ఈ జిల్లాలో ఈ మన ఊరు మనబడి కావచ్చు అమ్మ ఆదర్శ పాఠశాలల యొక్క పరిస్థితి ఎంతవరకు వచ్చిందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి పరిచి పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలని గత ప్రభుత్వం మన ఊరు మన బడి అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 368 పాఠశాలలకు అభివృద్ధి పనులు మంజూరు చేశారు. అయితే వాటిలో 272 పాఠశాలల పనులు అరకొర నిధులతో నాణ్యత లోపంతో తూతు మంత్రంగా పూర్తయ్యాయి. మరో 96 పాఠశాలల పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. ఇదిలా ఉంటే రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం డ్వాక్రా మహిళా సంఘాల ఆధ్వర్యంలో పాఠశాల అభివృద్ధి జరగాలని అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేశారు. కానీ మన ఊరు మన బడి కింద మంజూరైన పాఠశాలలు కాకుండా జిల్లాలో మిగిలిన పాఠశాలలో అన్నిటినీ ఈ పథకం కింద అభివృద్ధి పరచాలని నిధులను మంజూరు చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతోటి రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి 600 కోట్ల రూపాయలని ప్రభుత్వం ఖర్చు చేసింది. వీటిని ఆయా పాఠశాల మరమ్మతులు అట్లాగే టాయిలెట్స్ ఇతరత్ర సౌకర్యాలు కల్పించడం కోసం ప్రభుత్వం వినియోగించాలని చెప్పింది. అందుకని ప్రభుత్వం కేవలం బడ్జెట్ కేటాయించడం అని చేతులు దులుపుకోవడమే కాకుండా క్షేత్రస్థాయి పర్యవేక్షణ చేసి ఒక పాఠశాల యూనిట్గా ఆ పాఠశాలను అభివృద్ధి చేసేదానికోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ పాఠశాలకి కేవలం ఒక పాఠశాలను యూనిట్గా తీసుకొని ఆ పాఠశాలకి అభివృద్ధి కావడానికి ఎంత నిధులు కేటాయించాలో వాటిని కేటాయిస్తే ప్రభుత్వం ఉపయోగం జరుగుతుంది. ప్రత్యేకించి ఒక పాఠశాలను యూనిట్గా తీసుకొని సంవత్సరానికి ఒక 20 కోట్ల బడ్జెట్ కనుక ఆ పాఠశాలకు కేటాయించినట్లయితే అందులో విద్యార్థులు కేవలం మధ్యాహ్న భోజనమే కాకుండా ఉదయం టిఫిన్తో అల్పాహారం ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే టాయిలెట్స్, తర్వాత క్లాస్ రూమ్స్. ఎందుకనంటే ఇవాళ ప్రైవేటు విద్యా సంస్థలు చాలా విపరీతంగా అధునాతనమైనటువంటి టెక్నాలజీ తోటి ప్రైవేటు విద్యా సంస్థలు వస్తూ ఉంటే ప్రభుత్వ పాఠశాలలు రోజు రోజుకి వెనకబడిపోతూ ఉన్నాయి. అందుకని ప్రైవేటు పాఠశాలలతో ధీటుగా ఇవాళ ప్రభుత్వ పాఠశాలని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకని ప్రభుత్వం ఆ రకంగా విద్యారంగం మీద దృష్టి పెట్టి ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు అంటే ప్రభుత్వ బడులు అంటే అవి బడుగుల బడులు, పేద మధ్యతరగతి పిల్లలు చదువుకునేటువంటి పాఠశాలలు వాటిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అందుకని ప్రభుత్వం ప్రత్యేకంగా వాటి మీద దృష్టి పెట్టి ఈ అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతోటి ఏదైతే ప్రభుత్వం బడ్జెట్ కేటాయిస్తుందో ఆ నిధులను సక్రమంగా వినియోగించి ప్రత్యేకించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇది ఏజెన్సీ ప్రాంతం. ఇక్కడ ప్రభుత్వ విద్యారంగాన్ని ప్రభుత్వం బలోపేతం చేయాల్సిన అవసరం కూడా ఉంది. అందుకని ప్రత్యేకంగా ఈ జిల్లాకి నిధులు కేటాయించి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ చాలా పాఠశాలలో కనీసం అమ్మాయిలకు కూడా టాయిలెట్స్ లేని దుస్థితి ఉంది. అందుకని తక్షణమే ప్రభుత్వం స్పందించి ఏదైతే ఈ అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో కేటాయిస్తున్న డబ్బుల్ని ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయడానికి అట్లాగే ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేకించి ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయడం కోసం వాటిని అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వం ఆ రకమైన కృషి చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. మనుగూరు మండలంలో మనూరు మనబడి పనులు ఇంతవరకు దారుణమైన పరిస్థితి. బిల్లులు మాత్రం 50%, 60%, 70%, 100% అయిన స్కూల్స్ కూడా
చాలా ఉన్నాయి. సెలెక్టెడ్గా ఉన్నటువంటి మనూరు మనబడి స్కూల్ సంబంధించిన దాంట్లో లక్షలాది కోట్లాది రూపాయలని ఈరోజు మనుగూరు మండలంలో శాంక్షన్ అయ్యాయి. కానీ ఇప్పుడు కట్టినటువంటి మనూరు మనబడి సంబంధించిన దాంట్లో వచ్చినటువంటి ప్రహరీ గోడలు కానీ, అట్లాగే మరమ్మతులు కానీ, అట్లాగే ప్లంబింగ్ వర్క్ కానీ, ఇతర సంబంధించిన ప్రతి ఒక్క వర్క్ కూడా చాలా నాసిరకంగా ఈరోజు వర్క్ నడిచిన తర్వాత ఈరోజు మళ్ళీ స్కూల్ పునఃప్రారంభం చేసుకునే టైంలో చూస్తే మాత్రం ఏ ఒక్కటి కూడా ఉపయోగం లేని పరిస్థితి కనబడతా ఉంది. మనూరు మనబడి సంబంధించిన నిధులు మొత్తాన్ని కూడా పక్కదారి పట్టించారు. కాంట్రాక్టర్ సంబంధించిన కమిషన్ల కోసం మాత్రమే ఈరోజు మనూరు మనబడి ఉపయోగపడ్డ తప్ప విద్యార్థులకు కానీ విద్యారంగ సమస్యల పరిష్కారానికి కానీ మాత్రం ఎక్కడా కూడా ఉపయోగపడలేదు అనేది క్లియర్గా కనపడతా ఉంది. దాంతోపాటు మనుగూరు మండలంలో ఉన్నటువంటి ఎంఈఓ గారు కానీ మాత్రం దీన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఎంఈఓ గారు మాత్రం వచ్చామా, స్కూల్కి వెళ్ళామా, మాట్లాడుకున్నామా, వెళ్ళిపోయామనే పద్ధతిలోనే ఉంటున్నారు తప్ప పూర్తి స్థాయిలో మాత్రం విద్యా సంస్థ మీద, విద్యారంగం మీద కానీ అట్లా సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ దాని మీద కూడా మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి విద్యారంగ సంబంధించిన దాంట్లో పర్మనెంట్ ఎంఈఓని నియమించాలి. ఇప్పుడున్నటువంటి ఎంఈఓ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఆ స్కూల్స్ అన్నిటి మీద కూడా దృష్టి పెట్టి సమస్యల పరిష్కారం కోసం ఆ దిశగా ఈరోజు ఎంఈఓ పనిచేయాలని చెప్పేసి కూడా మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ 12వ తారీఖు నుంచి స్కూళ్ళు రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూల్స్ అన్ని ప్రభుత్వ పాఠశాలన్నీ నడవబోతా ఉన్నాయి. దానికోసం మన ఊరు మనబడి కార్యక్రమంతో మండల విద్యాధికారులు కానీ ఇంకా మిగతా అందరూ కూడా దాని మీద ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు పిల్లల్ని చేర్పించడం కోసం. కానీ స్కూళ్ళల్లో ఈ సెలవులు ఇచ్చిన తర్వాత కొన్ని స్కూళ్ళల్లో గాల్రూమ్లకు వాటికి వీటికి మొత్తం కొన్ని పహారీ గోడలు కూలిపోవడం కానీ, అక్కడ ఉన్నటువంటి లెట్రిన్ బాత్రూమ్లకు సంబంధించినటువంటిది ఇక్కడ కొంత బాగలేకపోవటం, అట్లా ఇంకా మిగతా కొన్ని తరగతి గదులలో అవన్నీ కూడా కొన్ని ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అండ్ కొద్దిగా మౌలిక సదుపాయాలన్నీ కూడా కొద్దిగా అక్కడక్కడ ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. దీంతో ఎక్కువ ప్రైవేట్ స్కూళ్ళకు పోతూ ఉన్నారు తప్ప ప్రభుత్వాలు ఎంత అధికారులు ఎంత ప్రయత్నం చేసినా కూడా ప్రభుత్వ స్కూళ్ళకు రావట్లేదు, మొగ్గు చూపట్లేదు. ఇక్కడ సమస్యలు ప్రధానంగా అంటే మౌలిక సమస్యలు, ప్రభుత్వ స్కూళ్ళల్లో మౌలిక సమస్యలు సరిగా లేకపోవడం వల్ల కూడా కొంత అట్లా రావడానికి ఇష్టపడినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. అందుకనే ప్రభుత్వం వీటి మీద ఈ స్కూళ్ళల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, అది అక్కడ ప్రహరీ గోడలు కానివ్వండి, లేకపోతే అక్కడ మంచినీటి సౌకర్యం కానివ్వండి, అక్కడ దాంట్లో టాయిలెట్స్ కానీ దానికి ఏదైనా సరే ఆ స్కూల్కి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా సమర్థవంతంగా కల్పిస్తూ అట్లా ఈ ప్రభుత్వ పాఠశాలల వైపు విద్యార్థులు వచ్చే విధంగా ఇట్లా ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతాం. పాఠశాలల్లో పునఃప్రారంభమయ్యే జూన్ 12వ తేదీ వరకు పనులు పూర్తి చేయాలని విద్యాశాఖ అధికారులు ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ పనులు అసంపూర్తిగానే మిగిలిపోయే పరిస్థితి నెలకొంది. వేసవి కాలం సెలవులు మొదలైన నాటి నుండి ప్రారంభమైన ఈ అభివృద్ధి పనులు పాఠశాలలు పునఃప్రారంభమయ్యే గడువు సమీపిస్తున్నా కూడా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు మన ఊరు మనబడి కింద మంజూరైన పాఠశాలల పనులు అసంపూర్తిగా మిగిలిపోగా ఇప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల పేరుతో చేపట్టిన పనులు సైతం పూర్తి కాకపోవడంతో తరగతి గదులు సరిగ్గా లేక విద్యార్థులకు పాఠశాలలు ఏ విధంగా బోధిస్తారో అన్న ప్రశ్న విద్యార్థుల తల్లిదండ్రుల్లో నెలకొంది. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో గత రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు మన ఊరు మనబడి కార్యక్రమం పేరుతోటి తరగతి గదులు లేదా స్కూల్ డెవలప్మెంట్కి అవసరమైనటువంటి నిర్మాణాలు చేపట్టేటువంటి పరిస్థితి ఉంది. కానీ నూతనంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అమ్మ ఒడి కార్యక్రమం పేరుతోటి మరి డ్వాక్రా సంఘాలతోటి విద్యా కమిటీలు ఏర్పాటు చేసి ఇవాళ తాత్కాలికంగా కొన్ని నిధుల్ని మంజూరు చేసి పనులు ప్రారంభించారు. కానీ ఈ విద్యా సంవత్సరం ప్రారంభం అవుతా ఉన్నా కానీ నేటి వరకు ఆ పనులు పూర్తయినటువంటి దాఖలాలు లేవు. కావున రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆలోచించి విద్యార్థులని